లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ A26 5G వచ్చేసింది. మరి ఫోన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ట్యాగ్ ఏంటి, తీసుకోవచ్చా లేదా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అయితే మన స్టైల్లో క్విక్ అన్బాక్సింగ్ చేద్దాం. దిస్ ఇస్ ద బాక్స్ ఓపెన్ చేస్తే కనిపించే సరుకు ఇదే. అంటే యూజర్ మాన్యువల్, డేటా కేబుల్, సిమ్ ఇంజెక్టింగ్ పిన్ అండ్ ఇదిగో మన ఫోన్. ఈ కలర్ ని మింట్ కలర్ అంటారు. గ్లాసీ లుక్ తో ప్రీమియం ఫినిషింగ్ ఉంది. చూడడానికి చాలా బాగుంది. ఫర్ సపోజ్ ఇది మీకు నచ్చకపోతే దీంట్లోనే బ్లాక్, వైట్, పీచ్ పింక్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఈ కలర్ నచ్చితే దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక ఫోన్ ని ఫస్ట్ టైం పట్టుకోగానే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి ప్రీమియం ఫీల్ ఉంది భయ్య, అండ్ కంఫర్టబుల్ గా ఉంది. బాక్స్ డిజైన్ ఉన్నా కూడా షార్ప్ ఎడ్జెస్ లేవు, అండ్ లైట్ ఫిట్ అండ్ స్లిమ్ గా ఉందన్నమాట. మనకు రియర్ సైడ్ లో గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ పడడం లేదు. అండ్ మనకు ఫ్రేమ్ విషయానికి వస్తే మెటాలిక్ ఫినిషింగ్ తో వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఫింగర్ ప్రింట్స్ పడడం లేదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎములేట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఫోన్ లో ప్రతి యాప్ అండ్ UI 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని సపోర్ట్ చేస్తుంది. 1000 నీట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు 800 నీట్స్ హై బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ వైడ్ 1L1 సర్టిఫికేట్. HDR సపోర్ట్ చేస్తుంది. బట్ ప్రెసెంట్ యూట్యూబ్ లో సపోర్ట్ లేదు, తొందరలో వస్తుంది. కలర్స్, షార్ప్నెస్ డిస్ప్లే లో బాగున్నాయి. కంటెంట్ వాచింగ్ కోసం సూపర్. డిస్ప్లే చుట్టూ మినిమల్ బెజిల్స్ ఉన్నాయి. చూడడానికి మాత్రం డిస్ప్లే చాలా ప్రీమియం గా ఉంది భయ్య. అండ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. 30 మినిట్స్ లో 50% ఛార్జింగ్ కంప్లీట్ అవుతుంది. 17 అవర్స్ వీడియో ప్లే బ్యాక్ ఇది మీకు సపోర్ట్ చేస్తుంది భయ్య. అంటే మనకు ఈజీగా 1 డే బ్యాటరీ బ్యాకప్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బట్ బాక్స్ లో మనకు అడాప్టర్ ఉండదు, సపరేట్ మీరు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది సామ్సంగ్ యొక్క ఓన్ చిప్ సెట్ Exynos 1380, అంటే 5 nanometer 2.4 GHz ఆక్టాకోర్ చిప్ సెట్. నేను టెస్ట్ చేస్తే 6 lakh ప్లస్ అంటూ స్కోర్ వచ్చింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేస్తే రిజల్ట్ డిసెంట్ గానే వచ్చాయి. BGMI 60 FPS గేమింగ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ బాగుంది. డే టు డే యూస్ కోసం బెస్ట్. ఎక్స్పీరియన్స్ బాగుంది, స్మూత్ గా ఉంది. ఇక హీటింగ్ అంటారా, టెంపరేచర్ రీడింగ్స్ మీ ముందే ఉన్నాయి. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ వెదర్ లో కూడా డీసెంట్ రీడింగ్స్ ఇస్తుంది. సూపర్. చాలా మందికి డౌట్ ఉంటుంది ఫోన్ ఛార్జింగ్ చేసిన టైంలో మరి ఫోన్ హీట్ అవుతుందా అని. ఎస్, హీట్ అవుతుంది, కానీ అది క్వైట్ నార్మల్ భయ్య. ఈ వెదర్ లో ఈ టెంపరేచర్ వెరీ వెరీ నార్మల్. అండ్ మనకు ప్రొవైడ్ చేసింది గ్లాస్ కాబట్టి వెరీ నార్మల్ టెంపరేచర్. మరి ఎక్కువ హీట్ మాత్రం రాదు. అదే విధంగా గీక్ బెంచ్ టెస్ట్ చేస్తే రిజల్ట్ మీ ముందున్నాయి. CPU సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆప్టిమైజేషన్ బాగానే చేశారు. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ప్రజెంట్ నా దగ్గర ఉంది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. దే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇలా ఉన్నాయి బికాస్ ఆఫ్ DDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్. అలాగే మీరు స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు విత్ హైబ్రిడ్ సిమ్ స్లాట్. ర్యామ్ ప్లస్ తో మీరు ర్యామ్ ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం లేటెస్ట్ One UI 7.0 బేస్డ్ Android 15 ఇచ్చారు. 6 generations ఆఫ్ OS అండ్ సెక్యూరిటీ అప్డేట్ తో వస్తుంది. ఇన్ని ఇయర్స్ OS అప్డేట్ ఏ బ్రాండ్ మీకు ప్రొవైడ్ చేయదు ఎక్సెప్ట్ సామ్సంగ్. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. అండ్ One UI ఎక్స్పీరియన్స్ చాలా ప్రీమియం గా ఉంది భయ్య. ఫ్లాగ్షిప్ లెవెల్లో మనకు దాదాపుగా అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు యాడ్స్ లేవు. దాంతోపాటు బ్లూటూత్ విషయానికి వస్తే లైట్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే సామ్సంగ్ వాలెట్, నాక్ సెక్యూరిటీతో పాటు ఫ్లాగ్షిప్ లెవెల్ ఏ ఫీచర్స్ అయినా సర్కిల్ టు సర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఫోటో ఫిల్టర్స్, ఇంకా AI సెలెక్ట్ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ Gen1 సెన్సార్ తో మనకు ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అని కెమెరా శాంపుల్స్ మీ ముందున్నాయి. కలర్స్, డైనామిక్ రేంజ్ బాగున్నాయి. డే టైమ్ లో అండ్ లో లైట్ కండిషన్ లో డీసెంట్ ఫోటోస్ తీసిస్తుంది. ఇక కెమెరా యాప్ లో పోర్ట్రేట్ ఆప్షన్ తో పాటు ఫన్, ప్రో వీడియో, నైట్, సూపర్ స్లో మోషన్, మ్యాక్రో, హైపర్ ల్యాప్స్, సింగిల్ టేక్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. అండ్ 1080p 30fps వరకు మాత్రమే సూపర్ స్టడీ వీడియో సపోర్ట్ చేస్తుంది. రిజల్ట్ అయితే బాగున్నాయి. నేను ఫోన్ ని పట్టుకుని నడుస్తున్నా, అయినా స్టేబుల్ అవుట్పుట్ ఇస్తుంది. సెల్ఫీస్ కోసం నాచ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని కెమెరా శాంపుల్స్ ఇలా ఉన్నాయి. కలర్స్, షార్ప్నెస్ డీసెంట్ గా ఉన్నాయి. ఓవర్ సాచురేషన్ లేదు. పోర్ట్రేట్ షాట్స్, ఎడ్జ్ డిటెక్షన్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. సెల్ఫీ కెమెరాతో 1080p 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు కెమెరా శాంపుల్స్ చూడాలి అనుకుంటే మాత్రం గూగుల్ డ్రైవ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళండి చెక్అౌట్ చేయండి భయ్య. ఇక డిజైన్ విషయానికి వస్తే బ్యాక్ అండ్ డిస్ప్లే కి మనకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్ ఉంది. అండ్ ఫ్రేమ్ పాలికార్బోనేట్ తో వస్తుంది విత్ మెటాలిక్ ఫినిషింగ్. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫాస్ట్ గా ఉంది. దీంతో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఫోన్ బ్యాక్ సైడ్ లో లీనియర్ గ్రూప్డ్ కెమెరా బంప్ ఉంది, క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. దీంట్లో లార్జ్ బ్యాటరీ ఉన్నా కూడా జస్ట్ 7.7 mm థిక్నెస్ అండ్ 200 grams వెయిట్ మాత్రమే ఉంది. రౌండెడ్ ఎడ్జెస్ తో పట్టుకోవడానికి బాగుంది. ఇంకా ఇది డ్యూయల్ సిమ్ 5G ని సపోర్ట్ చేస్తుంది విత్ 13 5G బ్యాండ్స్. నెట్వర్క్ లో ఎలాంటి ఇష్యూ లేదు విత్ మోనో స్పీకర్. అలాగే NFC, SD కార్డ్ సపోర్ట్, డ్యూయల్ మైక్, బ్లూటూత్ 5.3, Wi-Fi 5 తో పాటు IP67 రేటింగ్ ఉంది. అంటే ఫోన్ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. ఫోన్ హ్యాప్టిక్స్ డీసెంట్ గానే ఉన్నాయి. ఫోన్ ఫీచర్స్ అయితే బాగున్నాయి. మరి ప్రైస్ ట్యాగ్ ఎంత అంటారా? 8GB అండ్ 128GB 22,999 కి అమెజాన్ లో మీరు బై చేసుకోవచ్చు. బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది,
వెళ్ళండి, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. మరి ఈ ప్రైస్ ట్యాగ్‌లో తీసుకోవచ్చా అంటే మాత్రం డెఫినిట్‌గా ఓఎస్ అప్డేట్స్, ఏఐ ఫీచర్స్ అండ్ మనకు డిజైన్, దాంతోపాటు ఇది ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్, దాంతోపాటు మనకు బెస్ట్ డిస్‌ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ అండ్ మనకు ప్రొవైడ్ చేసిన చిప్‌సెట్, దాంతోపాటు గ్రాఫైట్ షీట్ అన్ని మొబైల్‌లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క సామ్సంగ్ స్మార్ట్ ఫోన్‌ని బై చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది మొబైల్? ఇప్పుడే కామెంట్ చేయండి. లెట్ మీ నో. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? ఫస్ట్ టైమ్ వచ్చారా ఛానల్ ఫస్ట్ టైమ్? ప్లీజ్ లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మరికటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.